Welcome to RIAS Academy. This is Krishna Priya. Here we have with us Dr. Harnath Reddy sir to discuss in detail the reforms brought in GST in the recent period. Hello sir. Hi Krishna Priya, thank you. Hello sir. First, what is GST? సో ఈ మధ్య మీరు న్యూస్ పేపర్లో చూసినట్లయితే జిఎస్టీ 2.0 అనే పేరుతో చాలా ఆర్టికల్స్ చాలా న్యూస్ పేపర్లో రావడం జరిగింది. సో జిఎస్టీ 1.0 అంటే ఏంటి, జిఎస్టీ 2.0 అంటే ఏంటి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. See, GST, it is an indirect tax reform. In fact, this is the biggest indirect tax reform since independence. అంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత అతి పెద్ద సంస్కరణ పరోక్ష పన్నుల్లో ఈ వస్తు సేవల పన్ను అనేది అతిపెద్ద సంస్కరణ. అంటే మనకు భారతదేశంలో 2017కు ముందు వస్తువుల మీద సేవల మీద కేంద్ర ప్రభుత్వం పన్నులు విధించేది రకరకాల పన్నులు, అలానే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రకరకాల పన్నులు విధించేవి. దీనివల్ల వస్తు సేవలపైన పన్నులు ఎక్కువయ్యి ఈ వస్తువుల యొక్క ధరలు సేవల యొక్క ధరలు ఎక్కువగా ఉండడం వల్ల సో ఇండియన్ ఎకానమీ హ్యాస్ బికమ్ లెస్ కాంపిటేటివ్ ఎకానమీ. సో ఇట్ విల్ అఫెక్ట్ ఎకనామిక్ గ్రోత్, ఇట్ విల్ ఎఫెక్ట్ ఇండియాస్ ఎక్స్పోర్ట్స్ యాజ్ వెల్. అలానే మనకు భారతదేశంలో ఒక సింగిల్ మార్కెట్ అనేది 2017కు ముందు లేదన్నమాట. సో బై బ్రింగింగ్ ఇన్ జిఎస్టీ, which is the biggest indirect tax reform since independence, we wanted to create a single market for the entire nation. And in addition to that, by reducing multiple taxes of the center and the states on the same goods and services, we are going to reduce the cost of taxation, the burden of taxation on the goods and services. So వస్తువులపైన సేవలపైన వేసే పన్నులు తగ్గడం వల్ల వీటికి డిమాండ్ ఎక్కువగా ఉండి కన్జంప్షన్ పెరిగి గ్రోత్ పెరిగి జాబ్స్ క్రియేట్ అవుతాయి. సో దిస్ ఈజ్ ద ఇంటెన్షన్ విత్ విచ్ దిస్ రిఫార్మ్ హ్యాస్ బీన్ బ్రాట్ ఇన్. అలానే మీరు గుర్తుంచుకోవాల్సింది, ఈ వస్తు సేవల పన్నును కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల మీద రుద్దలేదు. అంటే దాదాపుగా 2010 నుంచి దాదాపు ఒక దశాబ్దం పాటు కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఆర్థిక శాఖ మంత్రులందరూ కూర్చొని వారి మధ్య ఒక ఏకాభిప్రాయాన్ని సాధించి 2017లో ఈ సంస్కరణ తీసుకురావడం జరిగింది. సో అది జిఎస్టీ అంటే. Then why such these reforms was necessary? అంటే మనకు భారతదేశం మొత్తానికి ఒక మార్కెట్ను క్రియేట్ చేసి ఈ వస్తువులపైన సేవలపైన విధించే పన్నుల రేట్ని తగ్గించడం వల్ల ఎకానమీలో ఇన్వెస్ట్మెంట్ పెరుగుతుంది, కన్జంప్షన్ పెరుగుతుంది. సో ఇన్వెస్ట్మెంట్ కన్జంప్షన్ పెరిగితే ఎక్కువ వస్తువులు సేవలు ఉత్పత్తి అవుతాయి. ఎక్కువ వస్తువులు సేవలు ఉత్పత్తి అయితే ప్రభుత్వాలకి ఆదాయం పెరుగుతుంది, అలానే ఉపాధి కల్పన జరుగుతుంది, పేదరికం తగ్గుతుంది. సో ఇవి మనకు జిఎస్టీ తీసుకురావడం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశాలు. సో జిఎస్టీని తీసుకురావడం ద్వారా భారతదేశం మొత్తానికి ఒకే మార్కెట్ని తీసుకువచ్చి వస్తు సేవలపైన ఉన్న అనేక పన్నులను తగ్గించి పరిమితమైన పన్నులను విధించి సో ఈ అంతిమంగా సామాన్యులు కొనే వస్తువులు సేవల యొక్క పన్నుల ధరలను తగ్గినట్లయితే దీని ప్రభావం ఆర్థిక వ్యవస్థ మీద చాలా ప్రబలంగా ఉంటుంది. అంటే డిమాండ్ పెరుగుతుంది, కన్జంప్షన్ పెరుగుతుంది, ఇన్వెస్ట్మెంట్ పెరుగుతుంది, జాబ్స్ పెరుగుతాయి, అన్ఎంప్లాయ్మెంట్ తగ్గుతుంది, పావర్టీ తగ్గుతుంది. సో ఈ లక్ష్యాలను సాధించడానికి ఈ జిఎస్టీ అనే ఒక సంస్కరణ తీసుకురావడం జరిగింది. Sir, how did GST come into implementation? సో మనము గుర్తించాల్సింది ఏంటంటే భారత రాజ్యాంగం ఒక సమాఖ్య రాజ్యాంగం. వి సే దట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ ఏ ఫెడరల్ కాన్స్టిట్యూషన్. సమాఖ్య రాజ్యాంగం నిర్వచనం ఏంటంటే భారత రాజ్యాంగంలో కార్యనిర్వహణ అధికారాలు, శాసన అధికారాలు, ఆర్థిక అధికారాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య విభజించడం జరిగింది. అంటే మనకు 7వ షెడ్యూల్లో 246వ అధికరణ కింద మనకు 3 జాబితాల గురించి పేర్కొనడం జరిగింది. కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా. సో కేంద్ర జాబితాలో పేర్కొన్న పన్నుల మీద అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంటే రాష్ట్ర జాబితాలో పేర్కొన్న పన్నుల మీద రాష్ట్రాలకు అధికారాలు ఉంటాయి. సో ఇప్పుడు మనకు వస్తు సేవల పన్ను సంస్కరణ తీసుకురావాలంటే కేంద్ర జాబితాలో ఉన్న పరోక్ష పన్నులు, రాష్ట్ర జాబితాలో ఉన్న పరోక్ష పన్నులు ఈ రెండింటిని ఒక తాటి మీదకి తీసుకురావడం చాలా ఇంపార్టెంట్. సో అందుకని మనకు ఈ జిఎస్టీ పన్ను అమల్లోకి రావాలి అంటే రాజ్యాంగాన్ని సవరించాల్సిన అవసరం ఏర్పడింది. ఇంతకుముందు అదే సేవ మీద అదే పన్ను మీద కేంద్ర ప్రభుత్వం పరోక్ష పన్ను విధించేది, రాష్ట్ర ప్రభుత్వాలు విడిగా పరోక్ష పన్నులు విధించేవి. ఇప్పుడు ఈ పరోక్ష పన్నులు విధించే అధికారాన్ని కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వాల నుంచి తొలగించి ఈ అధికారాన్ని జిఎస్టీ కౌన్సిల్ వస్తు సేవల పన్నుల మండలికి ఇవ్వడం జరిగింది. సో ఇలా చేయడానికి రాజ్యాంగాన్ని సవరించాల్సిన అవసరం వచ్చింది. అదే మనకు 2017లో 101వ రాజ్యాంగ సవరణ ద్వారా జిఎస్టీ కౌన్సిల్ ఏర్పాటు చేశాం. అంటే భారత రాజ్యాంగంలో
3 కొత్త అధికరణలు తీసుకొచ్చాం. ఆర్టికల్ 246A అని, ఆర్టికల్ 269A అని, ఆర్టికల్ 279A అని, క్యాపిటల్ ఏ. సో ఆర్టికల్ 279A అనేది వస్తు సేవల పన్నుల మండలిని ఏర్పాటు చేస్తుంది. సో ఈ జిఎస్టీ కౌన్సిల్లో కేంద్ర ప్రభుత్వానికి ప్రాతినిధ్యం ఉంటుంది, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకి ప్రాతినిధ్యం ఉంటుంది. సో ఈ వస్తు సేవల పన్ను మండలిలో కేంద్ర ప్రభుత్వము మరియు రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. దీన్ని మనం ఏమంటామంటే పూలింగ్ ఆఫ్ సావర్నిటీ లేదా షేరింగ్ ఆఫ్ సావర్నిటీ అంటాం. సావర్నిటీ అంటే ఏంటి? అత్యున్నత అధికారం. అత్యున్నత అధికారం ప్రజల చేతుల్లో ఉంటాయి. ప్రజలు తమ ఓటు ద్వారా ఈ అధికారాన్ని కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి అందించడం జరుగుతుంది. సో కేంద్ర ప్రభుత్వము మరియు రాష్ట్ర ప్రభుత్వాలు తమ పరిధిలో ఈ అధికారాన్ని ఉపయోగించడం జరుగుతుంది. కానీ జిఎస్టీ వచ్చిన తర్వాత ఈ సార్వభౌమ అధికారం కేంద్ర ప్రభుత్వము మరియు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి తొలగించి ఈ పరోక్ష పన్నులకు సంబంధించి ఈ అధికారాన్ని జిఎస్టీ కౌన్సిల్కి ఇవ్వడం జరిగింది. అంటే జిఎస్టీ కౌన్సిల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ సార్వభౌమ అధికారాన్ని ఉపయోగించడం జరుగుతుంది. దాన్ని మనం ఏమంటాం అంటే పూలింగ్ ఆఫ్ సావర్నిటీ ఆర్ షేరింగ్ ఆఫ్ సావర్నిటీ అంటాం. సో ఈ వస్తు సేవల పన్ను అనే సంస్కరణ తీసుకురావడానికి మనం 2017లో 101వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చి కేంద్ర జాబితాలో కొన్ని మార్పులు, రాష్ట్ర జాబితాలో కొన్ని మార్పులు, కొన్ని అధికారాలను తొలగించడం జరిగింది, కొన్ని కొత్త అధికారాలను చేర్చడం జరిగింది. సో ఈ రాజ్యాంగ సవరణని పార్లమెంట్ ఆమోదించాలి. లోక్సభ మరియు రాజ్యసభ విడివిడిగా. సో మొత్తం సభ్యుల్లో సగం కన్నా ఎక్కువ ఆమోదించాలి. అలానే ఆ రోజు సభకు హాజరై ఓటింగ్లో పాల్గొన్న వాళ్ళలో 2/3 వంతు మంది మెజారిటీ కూడా యాక్సెప్ట్ చేయాలి. సో దిస్ అమెండ్మెంట్ రిలేటెడ్ టు GST which we call 101 amendment, it is passed in Lok Sabha and also in Rajya Sabha separately. So in every house it is passed by a majority of the total membership and also 2/3 of the members present and voting. సో పార్లమెంటులో ఉభయ సభలు ఆమోదిస్తే సరిపోదండి. మనకు భారతదేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి. ఈ 28 రాష్ట్రాల్లో సగం రాష్ట్రాలు కూడా ఆమోదించాలి. సో పార్లమెంటులో లోక్సభ, రాజ్యసభ ఆమోదించిన తర్వాత, అలానే సగం రాష్ట్రాలు ఆమోదించిన తర్వాత ఇది అమల్లోకి వచ్చింది. సో వస్తు సేవల పన్నును అమల్లోకి తీసుకురావడానికి ఒక రాజ్యాంగ సవరణ చేయడం జరిగింది. అది 2016-17లో రాజ్యాంగ సవరణ తీసుకొచ్చి 2017 జూలై 1 నుంచి వస్తు సేవల పన్ను సంస్కరణ అమల్లోకి వచ్చింది. అలానే పార్లమెంటు కొన్ని చట్టాలు చేసింది. సో సెంట్రల్ జిఎస్టీ మీద ఒక చట్టము, స్టేట్ జిఎస్టీ మీద ఒక చట్టము, ఇంటగ్రేటెడ్ జిఎస్టీ మీద కూడా ఒక చట్టం తీసుకొచ్చింది. మనకు భారతదేశంలో ఉన్న వస్తు సేవల పన్నును ఏమంటామంటే డ్యూయల్ జిఎస్టీ అంటాం. అంటే ప్రతి వస్తువు పన్ను మీద 2 రకాల పన్నులు ఉంటాయి, సెంట్రల్ జిఎస్టీ, స్టేట్ జిఎస్టీ. అదే మనకు అంతర్రాష్ట్ర వాణిజ్యం పైన పన్నులు వేసినప్పుడు మనకు ఇంటగ్రేటెడ్ జిఎస్టీ అనేది మాత్రమే ఉంటుంది. అంటే ఒక రాష్ట్రం భౌగోళిక సరిహద్దుల లోపల వినియోగించబడే వస్తువులు సేవలపైన 2 రకాల పన్నులు ఉంటాయి, సెంట్రల్ జిఎస్టీ, స్టేట్ జిఎస్టీ. సెంట్రల్ జిఎస్టీ కేంద్ర ప్రభుత్వానికి వెళ్తే, స్టేట్ జిఎస్టీ రాష్ట్ర ప్రభుత్వాలకు వెళ్తాయి. కానీ 2 రాష్ట్రాల మధ్య ఈ వస్తు సేవలు వాణిజ్యం జరిగినప్పుడు వీటి మీద వేసే పన్నును ఏమంటారంటే ఇంటగ్రేటెడ్ జిఎస్టీ అంటారు. సో దీని ద్వారా వచ్చే ఆదాయాన్ని కేంద్ర ప్రభుత్వము మరియు రాష్ట్ర ప్రభుత్వాలు పంచుకుంటాయి. సో దీనికి సంబంధించి పార్లమెంటు చట్టాలు చేయడం జరిగింది. అంటే ఈ జిఎస్టీ అమల్లోకి రావడానికి 101వ రాజ్యాంగ సవరణ చట్టమే కాకుండా పార్లమెంటు 3 చట్టాలను చేయడం జరిగింది. అలానే జిఎస్టీ కంపెన్సేషన్కి సంబంధించి కూడా పార్లమెంట్ ఒక చట్టం తీసుకొచ్చింది. అంటే జిఎస్టీని అమలు చేస్తే కొన్ని రాష్ట్రాల ఆదాయం తగ్గచ్చు, కొన్ని రాష్ట్రాల ఆదాయం పెరగచ్చు. సో ఏ రాష్ట్రాలు అయితే నష్టపోతాయో, ఏ రాష్ట్రాలకైతే ఆదాయం తగ్గుతుందో, సో వాటికి ఆ నష్టపరిహారాన్ని ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వము జిఎస్టీ కంపెన్సేషన్ సెస్ అనే దాన్ని కూడా తీసుకొచ్చింది. ఇది కూడా పార్లమెంట్ చట్టం ద్వారా తీసుకురావడం జరిగింది. ఇది మనకు జూన్ 2022లో ముగియాల్సి ఉంది. కానీ కేంద్ర ప్రభుత్వం దీన్ని 2026 మార్చి వరకు దీన్ని పొడిగించడం జరిగింది. కానీ ఈ మధ్య రీసెంట్గా తీసుకున్న జిఎస్టీ సంస్కరణలో భాగంగా జిఎస్టీ కాంపెన్సేషన్ సెస్ని పూర్తిగా తొలగించడం జరిగింది. సో మనకు భవిష్యత్తులో నేటి నుంచి సెప్టెంబర్ 22 నుంచి జిఎస్టీ కాంపెన్సేషన్ సెస్ అనేది ఉండదు. సో జిఎస్టీ కాంపెన్సేషన్ సెస్ ఎందుకు అంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఈ వస్తు సేవల పన్నును అమలు చేయడం వల్ల వారి ఆదాయానికి నష్టం వాటిల్లినట్లయితే ఆ నష్టాన్ని భర్తీ చేయడానికి, పూడ్చడానికి ఈ జిఎస్టీ కాంపెన్సేషన్ సెస్ ద్వారా వచ్చే ఆదాయాన్ని రాష్ట్రాల నష్టాలని పూడ్చడానికి ఉపయోగించడం జరుగుతుంది. సో ఈ విధంగా జిఎస్టీని అమల్లోకి తీసుకురావడం జరిగింది. Yes, sir. Then what are the taxes which became the part of GST? సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది పరోక్ష పన్ను సంస్కరణ, పరోక్ష పన్ను సంస్కరణ. అందుకని మీరు ఇండియాలో డైరెక్ట్ ట్యాక్సెస్ ఉన్నాయి. కేంద్ర జాబితాలో పేర్కొన్న డైరెక్ట్ ట్యాక్సెస్, పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్, కార్పొరేషన్ ట్యాక్స్.
సో ఈ రెండు కూడా ప్రత్యక్ష పన్నులు. సో ఈ సంస్కరణలో భాగం కాదు ఇది. అలానే మనకు కస్టమ్స్ డ్యూటీ అని ఉంటుంది. ఎగుమతులపైన దిగుమతులపైన వేసే దాన్ని మనం బేసిక్ కస్టమ్స్ డ్యూటీ అంటాం. ఇది పరోక్ష పన్ను అయినప్పటికీ వస్తు సేవల పన్నులో దీన్ని విలీనం చేయలేదు. ఎందుకంటే భారతదేశం యొక్క ప్రయోజనాలను కాపాడడానికి, భారతదేశంలో ఉన్న పరిశ్రమలను కాపాడడానికి దీన్ని ఉపయోగించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి బేసిక్ కస్టమ్స్ డ్యూటీ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ జిఎస్టీ. అలానే మనకు కేంద్ర జాబితాలో ఎక్సైజ్ పన్ను అని ఉంటుంది. అంటే మనం ఉత్పత్తి చేయబడిన వస్తువులపైన ఎక్సైజ్ పన్ను విధిస్తామన్నమాట. పెట్రోలియం ప్రోడక్ట్స్ మినహా మిగిలిన అన్ని వస్తువులపైన వేసే ఎక్సైజ్ డ్యూటీ జిఎస్టీలో భాగమైంది. అలానే మనకు అడిషనల్ డ్యూటీస్ ఆఫ్ ఎక్సైజ్ అంటాం, అదనపు ఉత్పత్తి పన్ను అంటాం. అలానే అడిషనల్ కస్టమ్స్ డ్యూటీ అంటాం. ఇవన్నీ కూడా జిఎస్టీలో భాగమైనవి. అంటే కేంద్ర జాబితాలో పేర్కొన్న సెంట్రల్ ఎక్సైజ్ ఆన్ ఆల్ ప్రోడక్ట్స్ అదర్ దెన్ పెట్రోలియం ప్రోడక్ట్స్. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వానికి పెట్రోలియం ప్రోడక్ట్స్ పైన వేసే సెంట్రల్ ఎక్సైజ్ ద్వారా భారీగా ఆదాయం వస్తుంది. సో జిఎస్టీని అమలు చేసినట్లయితే దీని ప్రభావం ఎలా ఉంటుందో తెలియదు. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని వస్తువులపైన వేసే ఈ పరోక్ష పన్నుల్ని జిఎస్టీలో భాగంగా చేయలేదు. సో మనకు కేంద్ర జాబితా నుంచి సెంట్రల్ ఎక్సైజ్ ఆన్ ఆల్ ప్రోడక్ట్స్ other than petroleum products became part of GST. Additional duties of excise became part of GST. Additional customs duty became part of GST. Cesses and surcharges became part of GST. అలానే మీరు రాష్ట్ర జాబితాలో మనకు వ్యాట్ అంటాం, వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అంటాం. దాని ఇంతకుముందు మనం సేల్స్ ట్యాక్స్ అనేవాళ్ళం. ఒక పెట్రోలియం ప్రొడక్ట్స్ మీద విధించే వ్యాట్ తప్ప మిగిలిన అన్ని ఉత్పత్తుల మీద విధించే వ్యాట్ జిఎస్టీలో అంతర్భాగం. మరి పెట్రోలియం ప్రొడక్ట్స్ మీద వ్యాట్ని ఎందుకు జిఎస్టీలో కలపలేదు అంటే రాష్ట్ర ప్రభుత్వాలకు వచ్చే ప్రధానమైన ఆదాయము పెట్రోలియం ప్రొడక్ట్స్ పైన వేసే సేల్స్ ట్యాక్స్ ద్వారా వస్తుంది, వ్యాట్ ద్వారా వస్తుంది. దీన్ని జిఎస్టీలో విలీనం చేసినట్లయితే రాష్ట్రాల యొక్క ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో అన్న కొన్ని అనుమానాలు ఉండడం వల్ల కొంతకాలం తర్వాత వీటిని జిఎస్టీలోకి పరిధిలోకి తీసుకొచ్చే ఆలోచనతో ప్రస్తుతానికి పెట్రోలియం ప్రొడక్ట్స్ పైన వేసే స్టేట్ వ్యాట్ జిఎస్టీలో భాగం కాదు. పెట్రోలియం ప్రొడక్ట్స్ని మినహాయిస్తే మిగిలిన అన్ని ప్రొడక్ట్స్ పైన వేసే స్టేట్ వ్యాట్ జిఎస్టీలో భాగం. అలానే రాష్ట్ర జాబితా నుంచి మనకు ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ అని, లగ్జరీ ట్యాక్స్ అని, ఎంట్రీ ట్యాక్స్ అని ఇవన్నీ కూడా మనకు జిఎస్టీలో అంతర్భాగంగా చేర్చడం జరిగింది. అంటే మనం తీసుకొచ్చిన జిఎస్టీ వస్తు సేవల పన్నులో కేంద్ర జాబితాలో పేర్కొన్న పరోక్ష పన్నులు కొన్ని, రాష్ట్ర జాబితాలో పేర్కొన్న పరోక్ష పన్నులను జిఎస్టీలో విలీనం చేయడం జరిగింది. కానీ మినహాయింపులు కూడా ఉన్నాయి. ఇందాక నేను చెప్పినట్లు పెట్రోలియం ప్రోడక్ట్స్ పైన కేంద్రం విధించే ఎక్సైజ్ పన్ను పరోక్ష పన్నే, కానీ జిఎస్టీలో భాగం కాదు. పెట్రోలియం ప్రొడక్ట్స్ పైన రాష్ట్రాలు విధించే స్టేట్ వ్యాట్ పరోక్ష పన్నే, కానీ జిఎస్టీలో భాగం కాదు. ఎందుకంటే ఈ స్టేట్ వ్యాట్ అండ్ పెట్రోలియం ప్రొడక్ట్స్ ద్వారా వచ్చే ఆదాయం చాలా ఎక్కువగా ఉంటుంది రాష్ట్రాలకి. సో రాష్ట్రాలు నష్టపోకూడదు అనే ఉద్దేశంతో తాత్కాలికంగా కొన్ని సంవత్సరాల పాటు దీన్ని జిఎస్టీలో భాగంగా కలపలేదు. అలానే మనకు రాష్ట్ర ప్రభుత్వాలకు వచ్చే మరొక ముఖ్యమైన ఆదాయ వనరు ఆల్కహాల్ పైన వేసే స్టేట్ ఎక్సైజ్ అండ్ ఆల్కహాల్. ఇది కూడా జిఎస్టీలో ప్రస్తుతానికి భాగం కాదు. సో ఇవి మనకు జిఎస్టీ అనే పరోక్ష పన్నులో భాగమైన పరోక్ష పన్నులు, భాగం కాని పరోక్ష పన్నులు. అంటే జిఎస్టీలో కేంద్ర జాబితాలో ఉన్న కొన్ని పరోక్ష పన్నులు, రాష్ట్ర జాబితాలో ఉన్న కొన్ని పరోక్ష పన్నుల్ని విలీనం చేయడం జరిగింది. అలానే కొన్ని పన్నులను విలీనం చేయకుండా మినహాయించారు. అవేంటో నేను వివరంగా మీకు చెప్పాను. ఓకే సార్. Then what has been the impact of GST and federalism? సో ఈ జిఎస్టీ సంస్కరణ వల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ఆర్థిక పరిస్థితుల మీద ప్రభావం ఎలా ఉంది అని మనం చర్చించుకుంటే కేంద్ర ప్రభుత్వం పెద్దగా నష్టపోలేదు. ఈ జిఎస్టీ సంస్కరణ వల్ల ఎక్కువగా నష్టపోయింది రాష్ట్ర ప్రభుత్వాలు. కేంద్ర ప్రభుత్వం మీద పెద్దగా ప్రభావం లేదు. ఎందుకు లేదు? సో కేంద్ర ప్రభుత్వము తన ఆదాయాన్ని పెంచుకోవాలి అంటే పరోక్ష పన్నులను పెంచుకోవచ్చు. సో పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ ఉంది, కార్పొరేషన్ ట్యాక్స్ ఉంది. సో వీటి ద్వారా ఆదాయాన్ని పెంచుకోవచ్చు. అలానే మనకు బేసిక్ కస్టమ్స్ డ్యూటీ కూడా జిఎస్టీలో భాగం కాదు. సో దాని ద్వారా ఆదాయం పెంచుకోవచ్చు. అలానే సెంట్రల్ ఎక్సైజ్ అండ్ పెట్రోలియం ప్రొడక్ట్స్ ఇవి కూడా జిఎస్టీలో భాగం కాదు. వీటి ద్వారా ఆదాయం పెంచుకోవచ్చు. కానీ రాష్ట్ర ప్రభుత్వాలకు వచ్చే కొద్దికి రాష్ట్ర జాబితాలో పేర్కొన్న చాలా పరోక్ష పన్నులు జిఎస్టీలో భాగమైనవి. అంటే ఇంతకు ముందు, అంటే జిఎస్టీ సంస్కరణ రాకముందు రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఆదాయాన్ని పెంచుకోవాలి అంటే ఈ పరోక్ష పన్నుల్ని పెంచడం, తగ్గించడం ద్వారా తమ ఆదాయాన్ని సమకూర్చుకునేవి. ఇప్పుడు ఈ పరోక్ష పన్నులు జిఎస్టీలో భాగం కావడం వల్ల ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవడానికి లేదు. జిఎస్టీకి సంబంధించిన ఏ నిర్ణయం అయినా జిఎస్టీ కౌన్సిలే తీసుకోవాలి.
కానీ జిఎస్టీ కౌన్సిల్లో కేంద్ర ప్రభుత్వానికి ప్రాతినిధ్యం ఉంది, రాష్ట్ర ప్రభుత్వాలకి ప్రాతినిధ్యం ఉంది. అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్ణయాలు తీసుకోవాలి. అంటే రాష్ట్ర ప్రభుత్వాలకి ఇంతకుముందు ఉన్న ఆర్థిక స్వాతంత్రం అనేది చాలా వరకు తగ్గిందన్నమాట. సో ఇక్కడ కేంద్ర రాష్ట్ర ఆర్థిక సంబంధాల మీద జిఎస్టీ ప్రభావం చూసినట్లయితే రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఆర్థిక స్వావలంబన, ఫైనాన్షియల్ అటానమీ అంటాం, ఇది చాలా వరకు తగ్గింది. కానీ కేంద్ర ప్రభుత్వం మీద పెద్దగా ప్రభావం లేదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం తమ ఆదాయాన్ని ప్రత్యక్ష పన్నుల ద్వారా పెంచుకోవచ్చు, బేసిక్స్ కస్టమ్స్ డ్యూటీ ద్వారా పెంచుకోవచ్చు, సెంట్రల్ ఎక్సైజ్ అండ్ పెట్రోలియం ప్రొడక్ట్స్ ద్వారా పెంచుకోవచ్చు అన్నమాట. అందుకనే మనం జిఎస్టీకి సంబంధించి ఎప్పుడు సంస్కరణ తీసుకొచ్చినా కేంద్ర ప్రభుత్వం దీన్ని దృష్టిలో ఉంచుకోవాలి. అంటే జిఎస్టీ అనే పరోక్ష పన్ను సంస్కరణ అమల్లోకి రావడానికి రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కువ త్యాగం చేశాయి కేంద్ర ప్రభుత్వంతో పోల్చినట్లయితే. మీరు అలానే కేంద్ర రాష్ట్ర ఆర్థిక సంబంధాలు చూసినట్లయితే మనకు భారత రాజ్యాంగంలో 7వ షెడ్యూల్లో రాష్ట్ర ప్రభుత్వాలకేమో బాధ్యతలు ఎక్కువ ఇచ్చారు, ఆర్థిక వనరులు తక్కువగా ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వానికి ఏమో బాధ్యతలు పరిమితంగా ఇచ్చి ఆర్థిక వనరులను ఎక్కువ ఇవ్వడం జరిగింది. సో ఈ అసమానతలను రూపుమాపడానికి మనకు ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా అనే ఒక వ్యవస్థను తీసుకురావడం జరిగింది. అంటే కేంద్ర ఆర్థిక సంఘం సూచనల మేరకి కేంద్ర ప్రభుత్వానికి వచ్చే పన్నుల ఆదాయంలో రాష్ట్రాలకు వాటా ఇవ్వడం జరుగుతుంది. అది దాదాపుగా ఇప్పుడు మనకు 41% ఉంది. సో ఇప్పుడు ఈ జిఎస్టీ సంస్కరణ తీసుకురావడం వల్ల రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ఆర్థిక స్వాతంత్రం మరింతగా కుదించకపోయింది అనేది వాస్తవం. సో ఇది కేంద్ర రాష్ట్ర ఆర్థిక సంబంధాల మీద ప్రభావం. Then what are the recent reforms brought in GST? మనము జిఎస్టీ 1.0 2017లో వచ్చిన జిఎస్టీ సంస్కరణలని జిఎస్టీ 1.0 అంటాం. 2025 ఈ సెప్టెంబర్ 22 నుంచి రాబోయే వాటిని జిఎస్టీ 2.0 అంటాం. సో ఇప్పుడు మనకు అంటే రీసెంట్గా మనకు ఆగస్టు 15 ఎర్రకోట మీద మన ప్రధానమంత్రి ప్రసంగం ఇచ్చినప్పుడు ఈ సంస్కరణలను తీసుకురాబోతున్నామని చెప్పడం జరిగింది. సో చెప్పిన మేరకే తీసుకురావడం జరిగింది. అలానే మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ప్రస్తుతం తీసుకువచ్చిన సంస్కరణలను కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల మీద రుద్దిన సంస్కరణలుగా భావించకూడదు. ఎందుకంటే ఈ సంస్కరణలు తీసుకురావడానికి 2021లో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ అనే కమిటీని వేయడం జరిగింది. ఈ కమిటీలో కేంద్ర ప్రభుత్వానికి ప్రాతినిధ్యం లేదు, రాష్ట్ర ప్రభుత్వాలకే ప్రాతినిధ్యం ఉంది. అంటే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సమిష్టిగా నిర్ణయించి ఈ సంస్కరణలు తీసుకురావడం జరిగింది. సో మనము ఈ సంస్కరణలను జిఎస్టీ 2.0 దీన్ని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల మీద రుద్దింది అనుకుంటే అది పొరపాటు. సో కేంద్ర ప్రభుత్వం పాత్ర ఏమీ లేదు. రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు సమిష్టిగా ఏకాభిప్రాయంతో ఈ సంస్కరణలు తీసుకురావడం జరిగింది. మీరు జిఎస్టీ 1.0 తీసుకున్నట్లయితే అప్పుడు మనకు ట్యాక్స్ రేట్స్ అనేవి డిఫరెంట్ ట్యాక్స్ రేట్స్ ఉండేవి. 0%, 5%, 12%, 18%, 28%, ఆల్మోస్ట్ 5 ట్యాక్స్ స్లాబ్స్ అంటాం. సో ఇన్ని ట్యాక్స్ స్లాబ్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ జిఎస్టీని అడ్మినిస్టర్ చేయడం చాలా కష్టం. సో ట్యాక్స్ ఎఫిషియన్సీ తగ్గుతుంది. ఇట్ లీడ్స్ టు లాట్ ఆఫ్ లిటిగేషన్. కానీ మనము జిఎస్టీ అమలులోనికి తెచ్చే సమయంలో ఇన్ని స్లాబ్స్ ఉండడము సహేతుకమే. ఎందుకు అంటే భారతదేశంలో మెర్సిడెస్ బెంజ్, BMW కార్లు వాడే వాళ్ళ మీద, అలానే ఇడ్లీ కొట్టు పెట్టుకొని అమ్మే వాళ్ళ మీద ఒకే రకమైన ట్యాక్స్ రేటు వేస్తాను అంటే సమంజసం కాదు. భారతదేశంలో పేదరికం ఎప్పటికీ పోదు. సో భారతదేశంలో ఉన్న అంతరాలను దృష్టిలో ఉంచుకొని, పేదరికాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ ట్యాక్స్ స్లేబ్స్ని అప్పుడు తీసుకురావడం జరిగింది. 2017లో 0% అని కొన్ని, 5% అని, 12% అని, 18% అని, 28% అని, దాదాపుగా 2017 నుంచి 2025 వరకు మనం జిఎస్టీని అమలు చేస్తూనే ఉన్నాం. సో ఈ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ ఆర్థిక వ్యవస్థని మరింత బలోపేతం చేసి దీంట్లో మరింత సామర్థ్యాన్ని పెంచడానికి ఈ రీసెంట్ రిఫార్మ్ తీసుకురావడం జరిగింది. అంటే ఇంతకు ముందున్న స్లాబ్ రేట్స్ని స్థానంలో ప్రస్తుతం మనకు 5%, 18%, 40% ఈ మూడు తీసుకురావడం జరిగింది. 5%, 18%, 40%. గతంలో 5%, 12%, 18%, 28%. అకార్డింగ్ టు వన్ ఎస్టిమేట్ మనకు ఎస్బీఐ చేసిన నివేదిక ప్రకారము మొత్తము 413 వస్తువులపైన జిఎస్టీ రేటు తగ్గింది, జిఎస్టీ పన్ను తగ్గింది. కేవలం 40 వస్తువుల మీదనే జిఎస్టీ రేటు పెరిగిందన్నమాట. అలానే ఈ 40 ఐటమ్స్లో కూడా ఒక 17 ఐటమ్స్ పైన వీటిని మనం సిన్ గూడ్స్ అంటాం. అంటే టొబాకో కానీ, అలానే పాన్ చివింగ్ కానీ, సిగరెట్స్ పని. సో ఇవి ప్రజా ఆరోగ్యానికి హాని చేసే వస్తువుల మీద గతంలో 28% ట్యాక్స్ ఉండేది. దాని మీద మళ్ళీ సెస్ ఉండేది. మొత్తం కలిపి దాదాపు 50 నుంచి 55% ఉండేది. సో ఇప్పుడు దాన్ని మనం 40%కి తీసుకొచ్చాం. అంటే 17 వస్తువుల పైన
ప్రజా ఆరోగ్య రంగానికి నష్టం కలిగించే 17 వస్తువులపైన 40% జిఎస్టీ స్లాబ్ తీసుకురావడం జరిగింది. అంటే గతంలో మనకు 0%, 12%, 18%, 28%తో పాటు సెస్ కూడా ఉండేది. మళ్ళీ ఈ 28% స్లాబ్లో ఉన్న వాటి మీద సెస్ కూడా ఉండేది. ఇన్ని స్లాబ్ రేట్స్ ఉంటే ఈ ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్ ఎఫిషియన్సీ అఫెక్ట్ అవుతుంది, ఎకానమీ ఎఫిషియన్సీ కూడా అఫెక్ట్ అవుతుంది. సో మనకు భారతదేశంలో ఈ ఎఫిషియన్సీని పెంచి గ్రోత్ని పెంచడానికి ఉన్న స్లాబ్స్లో మార్పులు తీసుకురావడం జరిగింది. అదే మనం జిఎస్టీ 2.0 అంటాం. సో 0%, 5%, 18%, 40% ప్రస్తుతం. సో 0 అంటే అసలు పన్ను, దాని మీద ఎటువంటి పన్నులు ఉండవు. అవి తీసేస్తే మనకు 5%, 18%, 40% ఈ 3 స్లాబ్స్ అన్నమాట. అంటే దాదాపు ఎస్బీఐ చేసిన సర్వే ప్రకారము 413 వస్తువులపైన జిఎస్టీ పన్ను భారీగా తగ్గింది. ఇది సామాన్యుడికి చాలా గొప్ప ఉపశమనం. సో 413 ఐటమ్స్ పైన, అంటే మనకు అగ్రికల్చర్కి సంబంధించి, టెక్స్టైల్కి సంబంధించి, రియల్ ఎస్టేట్కి సంబంధించి, ఎంఎస్ఎంఈకి సంబంధించి, అగ్రికల్చర్కి సంబంధించి, ఇలా చాలా ఐటమ్స్ పైన, హెల్త్ కేర్ సంబంధించి, టెక్స్టైల్ ప్రోడక్ట్స్ సంబంధించి, ఇలా చాలా వస్తువులపైన ఈ జిఎస్టీ పన్నును తగ్గించడం జరిగింది. సో ఇది మనము జిఎస్టీ 2.0 రిఫార్మ్స్ అని అంటాం. Then how does these reforms impact on economy and federalism? సో ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా తీసుకొచ్చిన ఈ సంస్కరణల వల్ల ఇతోధికంగా ప్రయోజనం ఉంటుందని గట్టిగా నమ్ముతున్నారు ఆర్థికవేత్తలు. ఏ విధంగా అంటే ఈ ట్యాక్స్ స్లాబ్స్ను తగ్గించడం వల్ల ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్ ఇంప్రూవ్ అవుతుంది, ట్యాక్స్ కాంప్లైన్స్ పెరుగుతుంది, ట్యాక్స్ ఎఫిషియన్సీ పెరుగుతుంది. అలానే వస్తు సేవల యొక్క ధరలు తగ్గినప్పుడు వాటి కన్జంప్షన్ పెరుగుతుంది. కన్జంప్షన్ పెరిగితే ఇన్వెస్ట్మెంట్ పెరుగుతుంది, ప్రొడక్షన్ పెరుగుతుంది. అంటే భారతదేశంలో వస్తువుల ఉత్పత్తి, సేవల ఉత్పత్తి పెరిగిందంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి పన్నుల ఆదాయం కూడా పెరుగుతుంది, అలానే ఉపాధి పెరుగుతుంది. దానివల్ల భారతదేశంలో పేదరికం తగ్గుతుంది, అలానే నిరుద్యోగం కూడా తగ్గుతుంది. సో ఇవన్నీ కూడా ఈ సంస్కరణల వల్ల లభిస్తాయని నమ్ముతున్నారు, వాస్తవం కూడా. అలానే మనకు ప్రస్తుతం మనం చూసినట్లయితే మనకు అంతర్జాతీయంగా చాలా కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి. మనకి ఉక్రెయిన్ వార్ అంటున్నాము, ఇజ్రాయెల్ ఇరాన్ కాన్ఫ్లిక్ట్ ఉంది. సో దీనివల్ల ఏమవుతుందంటే గ్లోబల్ వాల్యూ చైన్స్, సప్లై చైన్స్ అనేవి బ్రేక్ అవుతుంది. సో దీనివల్ల భారతదేశం యొక్క ఆర్థికాభివృద్ధి మీద దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉండబోతుంది. సో ఇటువంటి నేపథ్యంలో అంటే భారతదేశం యొక్క ఆర్థికాభివృద్ధి మీద పెను ప్రభావం ఉండబోయే సందర్భంలో, ఎందుకంటే మనకి రీసెంట్గా డొనాల్డ్ ట్రంప్ కూడా మన మీద చాలా టారిఫ్లు వేశారు. ఫస్ట్ 25% అన్నాడు, ఇంకా మళ్ళీ 25-50%, ఇంకా భవిష్యత్తులో సర్వీసెస్ మీద కూడా టారిఫ్లు వేస్తూ అంటున్నాడు. సో ఆ నేపథ్యంలో అలానే మనకు ఉక్రెయిన్ యుద్ధం కానీ, లేదంటే ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం వల్ల ఈ అంతర్జాతీయ వ్యాపారం దెబ్బతింటుంది. దానివల్ల భారతదేశంలో ఉపాధి తగ్గే ప్రమాదం కూడా ఉంది. సో ఈ నేపథ్యంలో ఈ సంస్కరణలు భారత ఆర్థిక వ్యవస్థకి మరింత బలాన్ని ఇచ్చి, ఆర్థిక వ్యవస్థ సామర్థ్యతను పెంచి, సో భారతదేశంలో ఆర్థిక ప్రగతి జరిగి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ఆదాయం పెరిగి, పేదరికం తగ్గి, ఉపాధి పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అన్న ఉద్దేశంతోనే 2021 నుంచి దీని మీద లోతుగా చర్చించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సంస్కరణలు తీసుకురావడం జరిగింది. అండ్ దీస్ రిఫార్మ్స్ ఆర్ వెరీ టైమ్లీ. సరైన సమయంలో ఈ సంస్కరణలు తీసుకురావడం జరిగింది. దీనివల్ల జరిగే ప్రయోజనాలు చాలా ఎక్కువగా ఉంటాయి. సో అలానే ఇది ఆర్థిక వ్యవస్థ మీద ప్రభావం. అలానే మనకు కేంద్ర రాష్ట్ర సంబంధాల మీద ఎటువంటి ప్రభావం ఉంటుంది అంటే ఫెడరలిజం మీద, సమాఖ్య విధానం మీద ఎటువంటి ప్రభావం ఉంటుంది అంటే కొన్ని రాష్ట్రాలు, మీరు కేరళ తీసుకోండి. కేరళ ఏముంటుందంటే ఈ కొత్త స్లాబ్స్ తీసుకురావడం వల్ల ఈ కన్జంప్షన్ అనేది అన్ని రాష్ట్రాల్లో ఒకే రకంగా ఉంటుంది. అన్ని రాష్ట్రాల్లో అన్ని రకాల వస్తువులు, సేవల మీద కన్జంప్షన్ ఒకే రకంగా ఉండదు. రాష్ట్రాలకి ఇది మారుతుంది. సో ఏ సేవలు, పన్నుల మీద అయితే పన్నులు అధికంగా ఉన్నాయో వాటిని కన్జ్యూమ్ చేస్తున్న రాష్ట్రాలలో దీనివల్ల ఆదాయం తగ్గుతుంది అని కొన్ని రాష్ట్రాలు భయ ఆందోళనలు వెళ్ళబుచ్చాయి. అంటే కేరళ అనే రాష్ట్రం ఏం చెప్తుందంటే ఈ సంస్కరణల వల్ల కేరళ యొక్క రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం తగ్గే అవకాశం ఉంది. సో ఒకవేళ నిజంగా అటువంటి సందర్భం వచ్చినట్లయితే కేంద్ర ప్రభుత్వము రాష్ట్రాలకు జరిగే నష్టాన్ని భర్తీ చేయాలి. ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్లు ఈ జిఎస్టీ సంస్కరణ రావడానికి కేంద్ర ప్రభుత్వం కన్నా రాష్ట్ర ప్రభుత్వాలే ఎక్కువ త్యాగం చేశాయి. సో నా అంచనాలో ఈ సంస్కరణల వల్ల కేంద్ర ప్రభుత్వం చేసిన అంచనా ఏంటంటే 48,000 కోట్ల రూపాయల ఆదాయం తగ్గుతుంది అని ఒక అంచనా. కానీ కొందరు ఆర్థికవేత్తలు ఏమంటున్నారంటే
దీనివల్ల పెద్ద ప్రమాదం ఉండదు. ఎందుకు అంటే ఈ పన్నుల రేట్లు తగ్గించడం వల్ల కన్జంప్షన్ పెరుగుతుంది, డిమాండ్ పెరుగుతుంది, ఇన్వెస్ట్మెంట్ పెరుగుతుంది. ఇన్వెస్ట్మెంట్ కన్జంప్షన్ పెరిగినప్పుడు ప్రభుత్వాలకు వచ్చే ఆదాయం కూడా పెరుగుతుంది. అంటే దీన్ని మనము కొన్ని సంవత్సరాలు వీటిని అమలు చేసేంత వరకు వేచి చూడాలి. ముందే దీని ప్రభావం చెప్పడానికి లేదు. ఒకవేళ నేను అనుకోవడం ఏంటంటే దీని ప్రభావం పెద్దగా ఉండదు, అంటే రాష్ట్రాలకు ఆదాయం తగ్గే అవకాశాలు చాలా తక్కువ. ఒకవేళ అలాంటి సందర్భాలు ఉన్నట్లయితే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఏ ఏ రాష్ట్రాలు అయితే నష్టపోతాయో వాటికి ఏదో ఒక రకంగా నష్టపరిహారాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తే కేంద్ర రాష్ట్ర ఆర్థిక సంబంధాలు మరింత మెరుగ్గా ఉంటాయి. Then what are the concerns of other states, not only Kerala, remaining all 28 states? అంటే దాదాపుగా అన్ని రాష్ట్రాలు, ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలు పాలిత రాష్ట్రాల్లో ముఖ్యంగా వాళ్ళు వెలిబుచ్చిన అభిప్రాయాలు ఏంటంటే ఈ స్లాబ్స్లో తీసుకొచ్చిన మార్పుల వల్ల కొన్ని రాష్ట్రాల్లో స్టేట్ జిఎస్టీ ద్వారా వచ్చే ఆదాయం తగ్గే అవకాశాలు ఉన్నాయి, అప్పుడు ఆ రాష్ట్రాలు నష్టపోతాయి. కాబట్టి జిఎస్టీ కంపెన్సేషన్ సెస్ని కంటిన్యూ చేయాలి అనేది ఒక వాదన. మీకు ఆల్రెడీ చెప్పాను, 2017లో ఈ జిఎస్టీ అమల్లోకి వచ్చినప్పుడు ఈ జిఎస్టీ కంపెన్సేషన్ సెస్ అనేది 5 సంవత్సరాలు అమల్లో ఉండాలని భారత పార్లమెంట్ చట్టం చేసింది. అంటే 2022 జూన్ వరకు అది అమల్లో ఉండేది. కానీ అవసరాల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం దాన్ని 2026 మార్చి వరకు కొనసాగించింది. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు పాలిస్తున్న రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏమంటున్నారు, దీన్ని మరింత కాలం పాటు పొడిగించాలి. కానీ జిఎస్టీ కౌన్సిల్ జిఎస్టీ కంపెన్సేషన్ సెస్ని కొనసాగించడానికి నిరాకరించింది. అంటే జిఎస్టీ కంపెన్సేషన్ సెస్ని పొడిగించకూడదని నిర్ణయం తీసుకుందన్నమాట. సో మనం ఈ సంస్కరణని అమలు చేస్తే కానీ దీని ప్రభావం రాష్ట్రాల మీద ఏ విధంగా ఉంటుందనేది ఇప్పటికిప్పుడు చెప్పలేము. Okay, sir. Thank you so much. Thank you, Krishnapriya, for having me on the show. Thank you, sir.